నిన్న ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ 33% ఏదైతే ఉందో దాన్ని ఓడించిన తర్వాత పార్లమెంటులో చట్టసభల్లో రాకుండా మహిళల్ని కించపరిచే విధంగా గౌరవాన్ని కాపాడలేకపోయిన ఇండియా పక్షాలు కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ రాహుల్ గాంధీ కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సిగ్గు లేదు వాళ్ళకి చెప్పాలంటే. సంబరాలు చేసుకుంటారు. మహిళల రిజర్వేషన్ రాకుండా చేసి మహిళల రిజర్వేషన్ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ ఆపుకుంటా మీరు దాన్ని ఓడించడం అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ, మీరు ఎట్టి పరిస్థితుల్లో మహిళలు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారతదేశంలో ఉన్న మహిళలు ఏవైతే 74 కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సంగతి ఏందో చూస్తారు. ఎప్పుడు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేసి దాన్ని సంబరాలు చేసుకుంటూ మీరు ఒక ఆనందాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా మరి భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, లేకపోతే రాజ్యాంగం మారుస్తారని ఏదైతే కుంటి సాకులు చెప్తూ ఈరోజు జిఎస్డిపి పేరు మీదుగా దాన్ని ఈరోజు సీట్లు పెంచాలనే ఒక ఆలోచన ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఇదంతా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మహిళలు కానీ మిగతా మీ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి పార్టీలో కానీ లేకపోతే మిగతా పార్టీల్లో సీట్లు పెంచితే మాలాంటి వాళ్ళకి వాళ్ళ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలకు అందరికి కూడా కార్యకర్తలతో పాటు మహిళలు కూడా మరి రేపొద్దున పోటీ చేసే అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మిగతా వాటిలో చట్టసభల్లో వెళ్ళే అవకాశాలు మీరు దాన్ని ఆపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ కార్యకర్తలు కూడా దాన్ని వదిలిపెట్టారు. మీ కార్యకర్తలు ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలే ఎంపీలే మళ్ళా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలకు మీకు రేపొద్దున పోటీ చేసే అవకాశాలు రాకుండా చేస్తూ ఉన్నారు. మహిళలను రాకుండా చేస్తూ ఉన్నారు. దీనికి మరి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ మహిళలు కానీ దీని ఎట్టి పరిస్థితుల్లో మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం నీరు కార్చే విధంగా లేకుండా చేసే విధంగా డెఫినెట్గా భారతదేశంలో మహిళలందరూ కూడా కంకణ కట్టి కూర్చున్నారు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఇంకొకసారి మళ్ళీ ఇట్లాంటి చేస్తే మీకు కనీసం రేపొద్దున గెలిచే అవకాశాలు కూడా ఉండవు.